కొద్దిగా ముందుకు వెళ్దాము. కీర్తన 100 గీతో 100 గీతో 4 పద పడిబా 4 క్విక్లీ బెగి బెగి నేను కొన్ని 2-3 మాటలు చెప్తాను అనేసి ఆశపడుతున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ଧନ୍ୟବାଦ କରୁ କରୁ ତାହାଙ୍କ ଦ୍ୱାରରେ ଓ ପ୍ରଶଂସା କରୁ କରୁ ତାହାଙ୍କ ପ୍ରାଙ୍ଗଣରେ ପ୍ରବେଶ କର, ତାହାଙ୍କର ସ୍ତବ କର ଓ ତାହାଙ୍କ ନାମରେ ଗୁଣାନୁବାଦ କର. ఏంటండి అలాగ రావాలా? అన్నా ధన్యవాదం ఉందా? హల్లెలూయా, ధన్యవాదం ఉందా? అన్న పట్టిరే ధన్యవాదం వచ్చికి మగ్గిబట్ట వచ్చేసిన ధన్యవాదం లేదు. అడిగిన విషయం ఉంది కానీ ధన్యవాద ఇచ్చిన వ్యక్తి విషయం లేదు. మన మందిరంకి అలాగా రావాలా? ధన్యవాద చేసి రావాలా. హల్లెలూయా, హల్లెలూయా, అందరు చెప్తాము హల్లెలూయా, హల్లెలూయా. ଆମେ କେମିତି କରିବାର ଅଛି? ଧନ୍ୟବାଦ କରୁ କରୁ ତାଙ୍କ ଦ୍ୱାରରେ, ପ୍ରଶଂସା କରୁ କରୁ ତାଙ୍କ ପ୍ରାଙ୍ଗଣରେ, ఆ లోనికి వచ్చేసి మనేట్యాలా దేవుడితోని మాట్లాడాలా. చెబడు కొట్టండి హల్లెలూయా. ప్రభు సైతం కొత్త వచ్చి ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మీకే మాకు మాట్లాడుతున్నారు. వాక్యం ఏనండి. మందిరం అంటే ఏంటి? దేవుడు మోషేతోనే మాట్లాడారు. మా మందిరం ఇలాగా కట్టాలా, అక్కడ కట్టాలా. అబ్రాహాము కొడుకుకి ఏ పర్వతాలని బలి ఇచ్చారండి? మోరియా రైసులో. హల్లెలూయా. అక్కడ సల్మాన్ మందిరం కట్టుకున్నారండి. కోటి మందిరం పంచొద్ది. ఇప్పుడు చుట్టుపక్కల చూస్తే ఈ లోకంలోని అక్కడ మందిరం ఉండతే, అక్కడ కొండలైతే మాకు చూసేసి బైబిల్ చూసేసి దేవుడికి చూసేసి ప్రైస్లో అందరు చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మందిరం నీవే నేను, మీ హృదయలని మా హృదయలని దేవుడు ఉంటారు. ఇప్పుడు కొండ దగ్గర కాదు, కొండ మందిరంలోనే కాదు, మీరే దేవుడికి ఆలయము, నీవే దేవుడికి మందిరము. ప్రైస్లో హల్లెలూయా. যদি আমি తనకు ఆరాధన కరునావు సుఖం లేదు, దేవుడికి స్థానం లేదంటే సుఖం లేదు. మీరు సియోను కొండ దగ్గరికి వెళ్ళకూడదు, మీరు అక్కడక్కడ వెళ్ళకూడదు. ఇక్కడ ఎదుగో మీకు కూర్చోడానికి ఒక జాగా ఏర్పాటు చేశారు. ఇక్కడే కూర్చొని అతనికి పిలిస్తే ఆ సియోనుకి వెళ్ళిన దేవుడు మీ దగ్గరికి వస్తారు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా, హల్లెలూయా. సియోనుకు జీవా పరమేశ్వర తమ పాఖకు ఆసిబే, మీతోనే మాట్లాడతారు. మీరు తృప్తి అయిపోతావు. తమ జీవనంలో కేవలం ప్రార్థన తృప్తి పాయిచో, తృప్తి పొందారా? ప్రార్థనకు వచ్చిన వ్యక్తి అబ్బా ఎంత ఆనందం అయిపోయింది. ఆహారం మర్చిపోయి ఒకరోజు మీరు ఆరాధన చేయండి, చేస్తారు. అదే ఆరాధన, నిజంగా ఆరాధన. ఖైవా సమయకు భూలి జాంతో, ఖైవా ఆహారంకు భూలి జాంతో, ఓ ఆరాధన చేయండి. అదే ఆరాధన. ఆరాధన దేవుడికే కావాలా. సెంతి ఆరాధన కాకు దొరకారు, ప్రభువుకు దొరకారు. ప్రైస్లో హల్లెలూయా. నేనేంటంటే దేవుడికి ఒకే మాట అడిగాను, ప్రభా ఎవరు వచ్చినా చిన్నలు పెద్దలు ఒక్కలైనా 100 వ్యక్తి అయినా 1000 మంది వచ్చినా ఒకే మెసేజ్ మీరు ఏది ఇస్తారో నేను అది చెప్పేస్తాను. అక్కడ నేను కూడా ఉన్నాను. ప్రైస్లో హల్లెలూయా. శ్రేష్ఠ అమర్ సహిత మోమతి వచ్చి ప్రభు అమర్ సహిత కొత్త వచ్చింది. కొద్దిగా ఎబ్రి రాసిన పత్రికకి వెళ్దాం. 13, 15, 13, 15 ఎబ్రి పుస్తకం క్విక్లీ బెగి బెగి. ఇక్కడే ఒక మాట స్టార్ట్ చేస్తే 1 గంట అయిపోతున్నాయి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించుదుము. ଏଣୁ ଆସ ତାହାଙ୍କ ଦ୍ୱାରା ଆମ୍ଭେମାନେ ଈଶ୍ୱରଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ପ୍ରଶଂସା ରୂପ ବଳି ଅର୍ଥାତ୍ ତାହାଙ୍କ ନାମ ସ୍ୱୀକାରକାରୀ ଅଷ୍ଟାଧରର ଫଳ ନିତ୍ୟ ଉତ୍ସର୍ଗ କରୁ। କ'ଣ କରିବାର ଅଛି? ଆମେ ତାଙ୍କୁ ଉତ୍ସର୍ଗ କରିବାର ଅଛି।
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దినాకర్ నాయక అలా మెగ్జాన్ అంటే ఒక బుక్, ఇలాంటి బుక్లోని ఒక ఫోటో చూశాను నేను. ఒకటే ఫోటో దగ్గర పుచ్చకాన్ని ఆరాధన చేస్తారు కదా, బోల్డ్ మంది ఫోటో పడిపోతుంది. ఆ మ్యాగజైన్లోని నేను చూసాను ఒక ముస్లిం అమ్మకి గొట్టే బుడికు దగ్గర చూడండి, ఒక ముస్లిం అమ్మకి చూశాను. వాళ్ళకి మించి 75 సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది. 75 ବର୍ଷର ଅଧିକ ଥିବ. ମୁଁ ତାଙ୍କୁ ଦେଖିଲି ଆଉ ତାଙ୍କର భక్తికి ଦେଖିଲି. అక్కడ చూశానండి, వాళ్ళకి నేను కళ్ళుని చూడలేదు కానీ ఫోటోలో నేను చూశాను. వాళ్ళు ఇలాంటి భక్తి చేస్తున్నారు. అది చూసేసి అక్కడ నేను ఏడిచి ఆత్మ పొందాను. చప్పటి కొట్టి దేవుడికి స్తుతి చేయండి. హల్లెలూయా. ఒక మంచి ఆరాధన చేసిన వ్యక్తి గొట్టే బూడికుము ଦେଖିଲି, ତାଙ୍କର जो భక్తి ଦେଖିଲି, మీ హృదయాలని ఆ ఆత్మ పని చేస్తే దేవుడు అలాంటి విషయం చూపిస్తారు. వాళ్ళ ఆరాధనకి మీ ఆరాధనకి అలాగుంది. ప్రభు మా ఆరాధన మంచిది కాదు ప్రభు, ఈ ముస్లిం అలాగా చేస్తుంది, నేను కూడా మీకు అలాగా చేయాలని. ఆ హృదయం ఆ మనుషులు దేవుడికి పెట్టతే ఇలాంటి మంచి విషయం మీరు చూస్తారు. ఏమిటి ଭଲ విషయం ତମେ ଦେଖିପାରିବ. ఏంటండి నేను ఫోటోలని చూసేసి మా భక్తికి వాళ్ళ భక్తికి కొల్చాను. ତାଙ୍କର భక్తికు ମୋର భక్తికు ମୁଁ କ'ଣ କଲି, ఫరక్ కలి. ఇప్పుడు ప్రార్థన చేసిన ముందు ఆ ఫోటో చూసేసి మోకరించి ప్రభా మా హృదయాలని ఆత్మ రావాలి, ఆ భక్తి ఆత్మ రావాలనేసి నేను కూడా ఏడ్చిన బట్టి ఈరోజు దేవుడి సేవ నేను చేస్తున్నానండి. ఇది నిజంగా ప్రైస్లో এটা సొంత విషయం. ఇక్కడ మీరు చూడండి, ప్రార్థన కంటే కొన్ని మంది కూర్చుంటారు, కొద్దిమంది సీట్ వదలరు, କେତେ ଲୋକ ବସିକରି ଉଠିବେ ନାହିଁ. భక్తి 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 అండి. ఇది మీరే లేకపోతే మీ పరిస్థితి బట్టి దాన్ని బట్టి కాదు, కానీ మీకు చెప్తున్నాను ఈరోజు మెసేజ్ బట్టి మానేటవాళ్ళండి. ఈరోజు మా శరీరం బాగుంది, ఈరోజు మా కాలు చేతి బాగుంది, ఇప్పుడు నేను దేవుడికే స్తుతించాలి. ଏବେ ହିଁ ଆମମାନଙ୍କର ପରମେଶ୍ୱରଙ୍କର ଗୌରବ କରିବା ସମୟ, ఇంకా సమయం రాదు, దొరుకుతుంది లేదు చెప్పలేము. అయితే మనం ఏం చేయాలండి, దేవుడికి భక్తి చేయాలి. ప్రైస్లో సమస్త କହିବା హల్లెలూయా, హల్లెలూయా. ଆମେ ଦ୍ୱିତୀୟ ବିବରଣୀకి ଟିକେ ଯିବା. డ్యూటరోనమీ చాప్టర్ 8 చాప్టర్ దినవృత్తాంత 23లోని 21 క్విక్లీ. ఎఫెసీ రాసిన పత్రిక 5లోని 19 5ର 19 ପଦ ଜଣେ ଜଣେ ପଢନ୍ତୁ ବେଗି ବେଗି. ସଦାପ୍ରଭୁ ତୁମ ପରମେଶ୍ୱରଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ତୁମେ ମାନତ ମନାସିଲେ ତାହା ଦେବାକୁ ବିଳମ୍ବ କର ନାହିଁ, କାରଣ ତାହା ତୁମର ପାପ ହେବ. ସଦାପ୍ରଭୁ ତୁମ ପରମେଶ୍ୱର ଅବଶ୍ୟ ତୁମଠାରୁ ତାହା ଆଦାୟ କରିବେ. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడుము చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. ఈరోజు మనం ఏం చేస్తానంటే, మొక్కిన వ్యక్తి మానత కొరి వాళ్ళకు కూటి జోగించండి సియోనులని ఏడ్ చేస్తున్నారు. వాళ్ళ మొక్కిన విషయం అన్ని పట్టిసి వచ్చేసి ఏడ్ చేస్తున్నారు, దేవుడికి ఎదురు చేస్తాను. ఏమో దేవుడు వస్తారు, నేను ఏడ్ చేయాలా, అది ఇచ్చేసి దేవుడికి మహిమ చేయాలి. ప్రైస్లో ఈరోజు మెసేజ్ బట్టి చెప్తున్నాను. ప్రైస్లో హల్లెలూయా, హల్లెలూయా. అలాగా చేయాలండి. ఆమె కెమిటి కొరివారు వచ్చి లేకపోతే అది ఏటవుతుంది, పాపం అవుతుంది, శాపం అవుతుంది. నైలు కొనేబో బొల్లె కాయిచి పాప అయిపోతుంది. చిన్న పాపం పాపమే, పెద్ద పాపం పాపమే. అయితే ఆరాధన అలాగా చేయాలంటే ఇలాగా చేయాలనేసి ఈరోజు దేవుడు మీకు మాకే చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, నేర్చుకుంటున్నారు. ଆଜି ଆମେ କ'ଣ କରିବାର ଅଛି, ଶିଖିବାର ଅଛି। ପ୍ରାଇସ୍‌ର ସମସ୍ତେ କହିବା ହାଲେଲୁୟା,
హల్లెలూయా.